ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. అరటి మొక్క యొక్క ఆకులు పొడవు ఎంత ఉంటుంది? సుమారు 2 నుండి 3 మీటర్లు పొడవుగా పెరుగుతాయి. అరటిపండు నుండి రసం ఎందుకు వేరు చెయ్యలేమో? 70% నీరు ఉన్న అధిక కార్బోహైడ్రేట్లు వలన అది గుజ్జుగా మారుతుంది, రసంగా కాకుండా. అరటిపండులో అధికంగా ఉండే ఖనిజమేది? దాని ఉపయోగం? పొటాషియం. ఇది బీపీ ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరటిపండు దేనిలో సహాయం చేస్తుంది? మలబద్ధకం లేదా విరేచనాలు? పచ్చి అరటి విరేచనాలకు, మిగిలిన అరటి మలబద్ధకానికి. నిద్ర బాగా పడేందుకు రాత్రి ఏం తీసుకోవాలి? పాలు మరియు అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది. హెర్నియా వ్యాధిలో అరటి ఏ భాగాన్ని ఉపయోగిస్తారు? ఎండబెట్టిన ముదురు అరటికాయ పొడి రోజూ తీసుకుంటే మంచి ఫలితముంటుంది. తెల్లబట్ట వ్యాధిలో ఉపయోగపడే అరటి భాగమేది? ఎండబెట్టిన లేత అరటికాయ చూర్ణం. మూత్రవ్యాధుల నివారణకు ఏమి చెయ్యాలి? అరటి ఆకులో వేడి అన్నం వడ్డించుకొని తినాలి. అరటి దుంపపొడి ఉపయోగాలు ఏమిటి? ఇది రక్తస్రావాలు, గర్భాశయ వ్యాధులు, మూత్రంలో మంట, అమీబియాసిస్ వంటి వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. అమీబియాసిస్ నివారణకు ఏ అరటి భాగాలు ఉపయోగపడతాయి? అరటిపండు, అరటి పువ్వు, ఎండిన అరటికాయ చూర్ణం. అరటి పువ్వుతో తయారైన వడియాలు ఎలాంటి సమస్యలకు ఉపయోగపడతాయి? దగ్గు, ఆయాసం, టీబీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి ఏం మంచిది? అరటి ఆకులో భోజనం చేయడం, దుంప కషాయం త్రాగడం మంచిది. అరటిపండు పూజల్లో ఎందుకు ఉపయోగిస్తారు? ఇది శుభం, పవిత్రతకు సంకేతంగా పరిగణించబడుతుంది. అరటిపండు తొక్క తినడం వల్ల లాభముందా? అవును, అరటిపండు వల్ల వచ్చే కొన్ని లక్షణాలను తగ్గించడంలో తొక్క సహాయపడుతుంది. బీపీ వ్యాధిలో అరటిపండు ఎలా పనిచేస్తుంది? శరీరంలోని వేడి, తలతిరుగుడ వంటి లక్షణాలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.